వచ్చింది నన్నే ఇబ్బంది పెడతారా? నన్నే ఇబ్బంది పెడతారు మీరు. నేను ఇప్పటి వరకు అంత కడుపులో పెట్టుకుని ఉన్నా. ఎందుకంటే గరళం మింగిన శివుడిలాగా, గరళం మింగిన శివుడిలాగా ఉన్నా నేను. ఇక ఆ మేరకు అర్థం కాదా మీకు? ఇంగిత జ్ఞానం లేదా ఆ మేరకు? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అదే చెప్తున్నాం. ఇక ఇది ఆఖరి రోజు. ఇక నుంచి మా జోలికి ఎవరన్నా వచ్చినా ఇప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మా మొదటి డిమాండ్ వాళ్ళపైన. అదేవిధంగా ఈ అరాచకాలు చేస్తున్న వాళ్ళని తక్షణం ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్లు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, ఎవరైనా సరే సిపిఐ కార్యకర్తలు కానీ లేదా ప్రజల మీద కానీ, అమాయక ప్రజల మీద కానీ మీరు దౌర్జన్యం చేస్తే ఏ పోలీస్ అధికారి అయినా మరి ఎవరైనా సరే ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా మాకున్న ఆయుధం ఆందోళన, మాకున్న ఆయుధం పోరాటం, మాకున్న ఆయుధం ఉద్యమం. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక సంకేతం మాత్రమే. ఇక నుంచి మీరు ఎలా మార్చుకుంటారో, ఎలా చేసుకుంటారో అధికారులు మీకు మీరు ఆలోచన చేసుకోండి. ఇక యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధం మొదలైనప్పుడు ఇక ఆగదు. ఒక ఎమ్మెల్యే పోస్ట్ కోసం తల ఉంచేవాడిని కాదు. ఏదో ఇంకేదో వ్యక్తిగత ప్రలోభాల కోసం తల వంచను నేను. ఇది నేను కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన దగ్గర నుంచి నేను అసలు సిసలైన కమ్యూనిస్ట్గా జీవితం గడిపిన వాడిని. ఎన్ని అవమానాలు భరిస్తాం? 2 ఏళ్ల నుంచి ఇదే అవమానం. గెలిచిన దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యేగా నన్ను చేయనిస్తున్నారండి మీరు? ఒక ఎమ్మెల్యేకి చేయనిస్తున్నారా? ఇది ఎంత అరాచకం ఇది! ఒక ఎమ్మెల్యే, అసలు ఏ ఎమ్మెల్యేలకైనా ఈ పరిస్థితి ఉందా? ఇంత ఈ పద్ధతుల్లో చేస్తూ ఏమవ్వాలి? ఏం చేయాలని మీరు అంటే? పిల్లినైనా గదిలో పెడితే తిరగబడుతుంది. నేను పిల్లినేం కాదు. నేను పులిలా చిన్నప్పటి నుంచి మా వాళ్ళు కూడా అంటారు టైగర్ అని, రెడ్ టైగర్ అంటారు. అంటే నన్ను అటువంటి పులి లాంటి వాడిని కూడా మీకోసం మౌనంగా ఉన్నా. మా ముఖ్యమంత్రి గారి కోసం మౌనంగా ఉన్నా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఓర్పు లేదు, ఓపిక లేదు.